నా కోసం నేను డ్రెస్ పెయింటింగ్ వేసుకుందాము అని ఆలోచన వచ్చినప్పుడు ఎలా వేయాలి, ఎలా వేస్తే బాగుంటుంది అని చాలా థింక్ చేసిన తర్వాత ఇదిగో ఇలా డిజైన్ చేశానండి. చెట్టు కింద ఒక యువరాణి కూర్చున్నట్టు, యువరాణి జింకను చూస్తున్నట్టు ఈ పెయింటింగ్ ఇలా ఫస్ట్ ట్రేస్ చేసుకున్న తర్వాత ఆ యువరాణికి ఉన్నటువంటి మొత్తం ఫీచర్స్ అన్నీ చక్కగా మనం అన్నీ కాపీ చేసుకున్నామా, అన్నీ చేసుకున్నామా అని ఒకటికి 2 సార్లు థింక్ చేసి చూసుకున్న తర్వాత ఇట్లా ఫస్ట్ నేను రోజుని రెడ్ ఎల్లో కాంబినేషన్తో షేడింగ్ చేశానండి. ఇలా కాంబినేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇది బ్లాక్ గ్రీను కల్నేత ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉందండి. పట్టు మెటీరియల్ ఇది. ఈ కల్నేత ఉండటం వల్ల మనం ఈ యువరాణికి వేసేటటువంటి కాస్ట్యూమ్స్లో మనం చాలా ఎక్కువ జాగ్రత్తగా ఆలోచించాల్సి వచ్చింది. యువరాణికి వేసుకున్నటువంటి వేలేమో గోల్డ్ కలర్ తీసుకొని, స్కిన్ టోన్ కూడా పీచ్ కలర్ తీసుకొని, లైట్ పీచ్ కలర్తో ఐస్లో కూడా ఆ బ్రైట్నెస్ కనిపించేలాగా, లైటింగ్ షేడ్ కనిపించేలాగా తీసుకొచ్చాము. ఇంకా తను వేసుకున్నటువంటి ఇది క్లోత్స్ ఉన్నాయి కదా, అది కూడా పీచ్ ఆరెంజ్ షేడ్లో తీసుకున్నామన్నమాట. ఆ తర్వాత యువరాణి చెట్టు కింద కూర్చున్నట్టుంది కదండి, ఆ గ్రీన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ తీసుకొని ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్స్ని మనం షేడింగ్ చేసుకుంటూ స్టెమ్ని బ్రౌన్ కలర్ మిక్స్ చేసుకొని షేడింగ్ చేసుకుంటూ చేసాము. ఇలా అయిపోయిన తర్వాత ఆ జింకను చూస్తున్నట్టుగా, జింక యువరాణిని చూస్తున్నట్టుగా కూడా చేసాము. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. తర్వాత దీన్ని ఏ చున్నీతో పేరప్ చేస్తే బాగుంటుంది, బోటం ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఆరెంజ్ కలర్ పెట్టి చూసాము. ఆరెంజ్ కలర్ పెట్టి చూసినప్పుడు మనకి అంత లుక్ ఏం అనిపించలేదు, పైన మనకి జరీ రావటం వల్ల. ఇలా మెరూన్ కలర్ పెట్టినప్పుడు ఈ పట్టు క్లాత్కి బాగా సెట్ అయింది. దుపట్టా కూడా పట్టు క్లాతే. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కానీ మనకి మెటీరియల్ వైజ్ ఉన్నప్పుడు దాన్ని పెయింటింగ్ చేసేసిన తర్వాత, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వచ్చే లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు ఉండే లుక్ మళ్ళీ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి పెయింటింగ్స్ మనం చేయాలి అన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంప్లీట్ చేసిన తర్వాత మిడిల్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అంతా అయిపోయిన తర్వాత ఇది చూసి బాగుంది బాగలేదు అని చెప్పటం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. కానీ ఆ బాగుంది బాగలేదు అని చెప్పటానికి మనం చేసే ఆ వర్కౌట్ ఉంటుంది చూసారా, ఆ వర్కౌట్ అనేది చాలా టిపికల్గా ఉంటుందండి. ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త డిజైన్స్ ఏమైనా మీరు చూడాలనుకుంటున్నా మాకు మెసేజ్ చేయండి. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మేము కూడా డిజైన్ చేసి నేను మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఈ డిజైన్ మీకు కావాలనుకోండి నాకు చెప్పండి, నేను షేర్ చేస్తాను. ఇలాంటి అందమైన డిజైన్స్ కోసం మన శ్రీ సంకల్పాన్ని సంప్రదించండి. మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నమస్తే.